సంవత్సరం నుంచి నేను కూడా ఏబిఎన్ ప్రయాణంలో భాగం అవుతున్నందుకు సంతోషిస్తున్నాను. సో ఇక ఇవాళ డిబేట్ అంశంలోకి వెళ్తే జగన్ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ మధ్య కొంతమందికి బెయిల్ రావడము, ఆ సిట్టు విచారణ కొంత ఏమన్నా ఆలస్యమైందా అని కొంత మాట్లాడుకుంటున్న సందర్భంలో మిథున్ రెడ్డి అంటే కీలకమైన పాత్రధారి సూత్రధారి ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి కార్యాలయాలు ఇళ్లలో నిన్న సిట్ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాదు అలాగే ఆయన స్థానికంగా ఉన్న అక్కడ ఇళ్లలోనూ అలాగే వారి తల్లిగారిని ప్రశ్నించారు. ఎందుకంటే కంపెనీల్లో వారు డైరెక్టర్గా ఉన్నారు. ఆ సమయంలో మిథున్ రెడ్డి ఇంట్లో లేరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిగతా డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు. కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు ఇక్కడ హైదరాబాద్లో, కొండాపూర్, ఇక్కడ ఇళ్లలో కూడా. ఇందులో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. అంటే పక్కా సమాచారంతోనే అధికారులు ఎప్పుడు సోదాలు చేస్తారు. ఇందులో ఈ లిక్కర్ సొమ్ము అంటే ఈ దొంగ సొమ్ములో చాలా మటుకు ఈ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ కంపెనీల్లోకి దారి మళ్ళింది అని చెప్పి, అయితే ఇంకా కీలకంగా ఎంతంత వెళ్ళింది ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. కొంత నెంబర్స్ వచ్చాయి కానీ పూర్తిగా సిట్ దర్యాప్తులో అది బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అంటే ఏమీ జరగలేదు ఇదంతా ఏదో ఎవరో కథ వండితే సిట్ అధికారులు దాన్ని వండి వారుస్తున్నారు కథ రాస్తే అని చెప్తున్నప్పుడు మరి ఈ ఆధారాలన్నీ ఎలా బయటపడుతున్నాయి? అసలు ఎక్సైజ్ శాఖ తయారు చేయాల్సిన పాలసీని ఎక్కడెక్కడో తయారు చేసి అందులో ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డికి ఏం సంబంధం, ఆయన కంపెనీలకి ఏం సంబంధం? సో ఈ వాస్తవాలు బయటపడ్డాక మాత్రం వాళ్ళు మాట్లాడరు. మాట్లాడడానికి ఏదో ఒకటి మాట్లాడతారు కానీ కాగితాలు ముందు పెట్టి అధికారులు మాట్లాడుతూ ఉంటే ఇంకేం చెప్పే అవకాశం ఉంది? సరే, ఇంకా ఆయన బెయిల్కి సంబంధించి కూడా ప్రస్తుతానికి కోర్టులో నడుస్తోంది. రేపో మాపో బెయిల్ ఉంటుందో క్యాన్సిల్ అవుతుందో కూడా చూడాలి. అదొక అంశం. ఇక ఈ మధ్య మళ్ళీ తెరపైకి వచ్చిన అంశం ఏంటంటే, అంటే వైసీపీ నాయకుల వ్యవహారం ఎలా ఉంటుందంటే, నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, దొంగ అన్నట్టుగా దొంగతనం చేసేది వాళ్లే, మళ్ళీ విజులు ఉదయం అని బిల్డప్ ఇచ్చేది కూడా వాళ్లే. సరిగ్గా అలాగే ఉంది రాష్ట్రంలో ఈ నకిలీ మద్యం లేదా కల్తీ మద్యం వ్యవహారం. ఈ కల్తీ మద్యానికి సంబంధించి అరెస్టులు కూడా జరుగుతున్నాయి. జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత దీని మీద మనం ఇంతకుముందు సుదీర్ఘంగా ఒక చర్చలో కూడా చెప్పుకున్నాం. అంటే ఆఫ్రికాలో ఆ నకిలీ మద్యం మోడల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి ఎలాగ దాన్ని తీసుకొచ్చారు ఇదంతా. కానీ ఇందులో కీలకమైన అంశాలు బయటకు వస్తుంటే షాకింగ్ విషయాలు. అంటే మొన్న ముఖ్యమంత్రి దీని మీద సుదీర్ఘమైన రివ్యూ చేసి బ్రీఫింగ్ ఇచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇంకా తెలుస్తున్నాయి ఇందులో మూలాలు ఎవరెవరు ఉన్నారేంటి అనేది, బట్ అవి నేను ఇప్పుడే చెప్పాలనుకోవట్లేదు, పూర్తిగా దర్యాప్తు తర్వాత ఒక విషయం బయటకు వస్తుందని. సో ఈ దర్యాప్తులో బయటపడుతున్న విషయం ఏంటంటే, ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అలాగే వైసీపీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ అత్యంత సన్నిహితులు. ఎందుకంటే జోగి రమేష్ ఆయన కుటుంబం పెద్ద గొప్పగా ఉన్నతంగా మొదలైన కుటుంబం కాదు, చాలా సాదాసీదా కల్లు గీత నుంచి మొదలైన కుటుంబం. కానీ ఐ అప్రిషియేట్ కల్లు గీత స్థాయి నుంచి ఒక రాష్ట్రానికి మంత్రి అయ్యే వరకు జోగి రమేష్ ఎదిగారు. కానీ అది ఆర్గానిక్గా ఆథెంటిక్గా ఏ తప్పు చేయకుండా ఎదిగితే వన్ షుడ్ అప్రిషియేట్. కానీ ఈ ప్రయాణంలో ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు, అవన్నీ తవ్వుకుంటూ ఇప్పుడు మాట్లాడుకునే టైం సరిపోదు. కానీ ఇవాళ ఆయన దొరికిపోయాక ఆ వాట్సాప్ చాట్లు, అద్దేపల్లి జనార్దన్ రావుతో చేసిన చాట్లు, అంటే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలంటే అప్పట్లో మనం చేశాం కదా ఆఫ్రికా వ్యవహారం, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, విజయవాడలో పెడితే ఎలాగూ టీడీపీ నాయకులు కొంతమంది ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పా, ఇక్కడ పార్టీలతో సంబంధం ఉండదు. ఈ గ్రీడీ ఉన్న నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. అది టీడీపీ లేకపోతే బీజేపీ, జనసేన, వైసీపీ అని ఉండదు. బయటపడే వరకు తెలియదు ఎవరెవరు ఏంటనేది. సో అలా బయటపడ్డ జయచంద్రారెడ్డిని ఒక్కరోజు కూడా లైట్ లేకుండా బయటికి గెంటేశారు చంద్రబాబు నాయుడు. అండ్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కనుక ఊరుకునే సమస్య లేదు అని. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కూడా ఆయన చెప్పారు. కానీ ఇంకా కొంతమందికి ఉంటుంది కదా పాత వాసనలు, పాత అలవాట్లు. సో ఈ కల్తీ మద్యం కంపు ఎప్పుడైతే బయటకు వచ్చిందో యాక్షన్ ప్లాన్ మొదలైపోయింది. అలాగే ఒక ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే నేరుగా కన్జ్యూమరే, కస్టమరే దాని మీద హోలోగ్రామ్, దాని మీద స్కాన్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ మొత్తం చూసుకోవచ్చు. సరే, అంత ఓపిక ఉంటుందా చూసుకుంటారా లేదా పక్కన పెడితే, మొత్తానికైతే ఆ వెసులుబాటును ప్రభుత్వం తీసుకొచ్చింది. సో కొల్లు రవీంద్ర కూడా నేను ఆకస్మిక తనిఖీలు చేశారు, ఎక్సైజ్ శాఖ మంత్రి. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆ షాప్ నిర్వాహకులకి. అలాగే జోగి రమేష్ గురించి కూడా ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు ఆయన దొరికిపోయిన తర్వాత జోగి రమేష్ ఇంకా ఆయన నిందితుడిగా చేర్చలేదు. ఆయన చంద్రబాబుకి సవాలు విసురుతాడు. ఈ పెద్ద మనిషి 2021లో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఇంటి మీద దాడికి తెగబడ్డారు. ఈయన రౌడీ మోకను వేసుకెళ్ళి మాజీ సీఎం అన్న కనీస మర్యాద లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఆయన. అంటే అన్నకాళ్లలో ఆనందం చూడడానికి వర్కౌట్ అయింది, అది మంత్రి పదవి కూడా వచ్చిందనుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్లు,
నీ ఇంటికి వస్తా లేకపోతే తిరుపతి వస్తా నువ్వు వస్తావా ఈయన ఛాలెంజ్ చేసేది ఏంటి ముఖ్యమంత్రికి ఆ స్థాయా జోగి రమేష్ది ఎనివే సో ఇప్పుడు జోగి రమేష్ బండారం బయటపడ్డాక దీని ఉచ్చి మొత్తం బయటకు వస్తుంది ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు కల్తీ మద్యం డంపులు ఇంకా ఎక్కడెక్కడ పెట్టారు ఎలాంటి ప్లాన్ చేశారు ప్రభుత్వం మీద కుట్ర పన్నుతూ అనే అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి సో అటువైపు ఒక భారీ లెక్కర్ స్కాము ఇటువైపు ఇంకో చిలకొట్టుడు దొంగ కల్తీ స్కాము ఇది కూడా చిన్నదేముండదు బయటకు వస్తే దీని వ్యవహారం అంటే కేవలం అధికారులకే వీళ్ళు నెలకి 5 నుంచి 15 లక్షల మధ్యలో ఇచ్చేవారంటే ఇది కూడా పెద్ద మొత్తమే అయి ఉంటుంది సో బయట పడితే కానీ దొంగల ముఠా దీనికి ఎంత ప్లాన్ చేసిందనేది తెలియదు ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఈ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ వ్యవహారం సోదాలు అలాగే ఈ దొంగ మద్యం వ్యవహారం కూడా మాట్లాడదాం